ఆంక్షలు నమస్తే పటాస్ న్యూస్ కు స్వాగతం. ముందుగాల మీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. చెడు మీద మంచి సాధించిన విజయానికి ప్రతీక ఈ విజయదశమి. అట్లా మీరంతా ఏ మంచి పని ముంగటేసుకున్నా విజయం దక్కాలని కోరుకుంటున్నాం మేము కూడా. ఇక ముచ్చట్లకు పోయే ముందుగాల పెద్ద వార్తలు ఏంటియో చూద్దాం పారు. జోరుగా నడిచినాయి ఆయుధ పూజలు, పండుగ గట్టిగా చేసిర్రు లీడర్ సాబులు. కిటకిటలాడినాయి అమ్మవారి ఆలయాలు, భక్తితోని పబ్బతి పట్టిర్రు భక్తులు. ఏపీల చాల్ చేసిర్రు ఖాదీ సంత, మన సామాన్లకు గిరాకీ పెంచాలట. ఘనంగా చేసిర్రు దసరా కార్నివల్, మైసూర్ తోని పోటీ పడ్డది విజయవాడ. ఉత్తరాంధ్రాల పొట్టు పొట్టు వానలు, ఈ దుర్గాలులకు ఆగవేర్రు జనాలు. ఇరవై ఏళ్ల సంధి ఎలక్షన్లలో పోటీ చేస్తలేడట, ఆయన ముఖ్యమంత్రి అయితుండు నితీష్ కాక. పండుగకు ఊరికి రాలేదని ఒకటే ఫోన్లు కొడుతుర్రు మా ఊళ్ళు. వాళ్ళ ఫోన్లతో మోసం కాక ఇక స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చున్నారు. పండుగ పూట ఆడపిల్ల రాకపోతే ఎట్లా అని మా ఊళ్ళు పోసిత్తులు లెక్కనే ఎగురుతుర్రు నా మీదకి. ఏం చేస్తాం, డ్యూటీ ఉన్నదాయే. సరే ఇక నా ముచ్చటకేం కానీ ఊర్ల పొంటి ఈసారి దసరా పండుగ మస్తు జోరుగా చేస్తుర్రు. తాతిల్లిచ్చుడితోని అందరూ ముందుగాలే ఊరికి పోయి పండుగ జోరుదారి చేసిర్రు అన్నట్టు సీఎం సార్ కూడా సొంత ఊరుకు పోయిండట. పాండ్రి చూద్దాం. ఆగా చూడర్రే, లేక లేక వచ్చిండు మా ఊరి బిడ్డ అన్నట్టే ఊరోళ్ళంతా కలిసిపోయి ఎదుర్కొన్నారు సీఎం సార్ను. రేవంత్ అన్న వచ్చిండట అని అక్క చెల్లెన్లు అన్నదమ్ముళ్ళు ఉరుకులు పరుగుల మీద పోయిండ్రు. మీన్ మోటార్ దిగి ఇంకో బండి ఎక్కి ఊర్లోకి పోయిండు సారు. అడుగడుగున జైలు కొట్టిండ్రు. ఏట పోయినట్టే ఈసారి కూడా దసరా పండుగకు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలంలో ఉన్న సొంతూరు కొండారెడ్డి పల్లెకు పోయిండు ముఖ్యమంత్రి. అయినోళ్ళ నడమ పండుగ చేసుకుండు. సొంతూరు పబ్లిక్ ను పాయిరంగా అరుచుకున్నాడు. చిన్నప్పటి దోస్తులను, ఊర్లో పెద్ద మనుషులను, పెద్దవాళ్ళను, చిన్నవాళ్ళను సారు నోరార పలకరిచ్చిండు. ఊరోళ్లతోని కలిసి సందడి చేసిండు. అంతేకాదు ఇదివరకే సొంతూరులో కోట్ల రూపాయలు విలువ చేసే అభివృద్ధి పనులు కూడా చేయించిండు. ఇక పోతనే హనుమాన్ల గుడి కాడ దీవెనలు తీసుకొని జమి చెట్టుకు పూజలు చేసిండు. సొంతూరు పబ్లిక్ తోని బాగాసేపే మాట్లాడిండు సారు. ఊరితోని ఉన్న అనుబంధం యాదికి చేసుకున్నాడు. ఇక ఒక్క రేవంత్ సారే కాదు, తత్తిమ లీడర్ సాబులంతా ఎవళ్ళ ఊర్లే వాళ్ళు జమ్మి చెట్లకు పూజలు చేసిండ్రు, ఆయుధ పూజలు చేసిండ్రు. దినం తాము ఎక్కి తిరిగే బండ్లకు పూజలు చేసుకుండ్రు. అటు ఎర్రవల్లి చేను కాడున్న ఫామ్ హౌస్ లా మాజీ సీఎం కేసీఆర్ సారు, మాజీ మంత్రి కేటీఆర్ సారు ఇద్దరు కలిసి పూజలు చేసిండ్రు. అందరేమో గాని సంగారెడ్డిలో మాజీ ఎమ్మెల్యే జగ్గన్న చేసిన దసరా వేడుకలు చిన్నగా లేవు పోన్రి. ఢిల్లీ రామలీలా మైదానంలో ఎట్లయితే సంబరాలు చేస్తుంటారో అంతకు మించే చేసిండు. కాదన్నట్టు పండుగ నాడు అందరినీ దిల్కుత్ చేసిండు జగ్గన్న. అటు ఏపీలో కూడా లీడర్ సాబులు పండుగ సంబరాలు గట్టిగానే చేసిండ్రు. ఒక్కనాడు రాజకీయాలన్నీ పక్కకు పెట్టి అయినోళ్ళ నడుమ పండుగ చేసుకుండ్రు. తొమ్మిది దినాలు తీరొక్క పూజలు చేసిర్రు, మొక్కులు మొక్కుకున్నారు. ముల్లోకాలను సల్లగా చూసే ఆ జగన్మాతకు భక్తితోని పబ్బతి పట్టిర్రు. రోజుకొక్క అవతారంలో అలంకరించి కళ్ళారా చూసుకొని మురిచిపోయారు మా అక్కశెల్లెళ్ళు. అట్లా ఇక పండుగ నాడు కూడా పూజలు గట్టినే నడిచినాయి. వేడుకలు అంగరంగ వైభవంగా నడిచినాయి. ఎక్కడెక్కడ ఎట్లెట్లుందో ఒక్కసారి చూసేద్దాం పారి. విజయవాడ దుర్గమ్మ గుడికి భక్తులు పోటెత్తిండ్రు. నవరాత్రులు అమ్మవారి దీక్ష పట్టిన భవానీలంతా నస్కుల 4 సందే తల్లి దర్శనానికి
లైన్లు కట్టిండ్రు. భవానీ దీక్ష చేసుకున్న భక్తులతోని ఇంద్రకీలాద్రి కిక్కిరిచింది. ఇక 2 రాష్ట్రాలలో ఉన్న అమ్మవారి ఆలయాలు కిటకిటలాడినాయి. వరంగల్ భద్రకాళి అమ్మవారి గుడి భక్తులతోని ఉసికెత్త రాలదు కావచ్చు అన్నట్టే అయ్యింది. అన్ని దిక్కులా పొద్దుగాలినే కొత్త బట్టలు తొడుక్కొని ఇంతంత జమ్మాకు జేబులో పెట్టుకొని దేవుళ్ళ కాడికి పోయిండ్రు. పబ్లిక్ అలాయి బలాయి చేసుకుండ్రు. యూపీల ముఖ్యమంత్రి యోగి సారు గోరఖనాథ్ గుళ్ళే పూజలు చేసిండు. పండగ పూట యోగి సారు కొత్త అవతారంలో కనిపించిండు. గోరఖనాథ్ గుళ్ళే ఉన్న అందరు దేవుళ్లకు తానే గంట ఊపుకుంటూ పోయి ఆరతులు ఇచ్చి మొక్కులు మొక్కిండు. గిట్ల అక్కడ ఇక్కడ అని కాదు, దేశం అంతా పండుగ సంబరాలు చేసుకున్నారు. నవరాత్రులల్లో పూజలు చేసిన దుర్గామాత విగ్రహాలను నిమజ్జనం చేసిండ్రు. పెద్ద పెద్ద రావణాసురుని బొమ్మలు పటాకులతోని గాలబెట్టిండ్రు. మన దిక్కే అనుకుంటే ఉత్తరాన కూడా మస్తు గొప్పగా నడిచినాయి పండుగ వేడుకలు. అయితే అన్ని దిక్కుల రావణాసురుని బొమ్మలు కాల్చి సంబరపడితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మథురా దిక్కు రావణాసురునికి పూజలు చేసి ఆరతులు పట్టిండ్రు. కొంతమంది మొక్కులు కూడా మొక్కిర్రు. మరి దేశమంతా రావణుని బొమ్మలు కాలుస్తా అంటే ఇక్కడేంటి పూజలు చేస్తున్నారు అని అంటే రావణుడు గొప్ప పండితుడు శక్తిమంతుడు అని నమ్ముతున్నారట ఇక్కడ పబ్లిక్. అందుకే దసరా నాడు పూజలు చేస్తారట. ఒక్కో జాగల ఒక్కో ఆచారం, ఎవల నమ్మకం వాళ్ళది ఆడుకుంటారు. ఈ ముచ్చట చూసిన పబ్లిక్ పండుగ మనది, లాభం వాళ్ళది, సంబురం మనది, సంచులు నింపుకునేది వాళ్ళు. గిట్లనే ఉంటది బయట దేశపోళ్ళ ఎవ్వరం. మన సొమ్ము తింటారు, మన మీదనే పెత్తనాలు చేయడానికే చూస్తుంటారు. అందుకే వాళ్ళ మీద ఆధారపడుడేంది, మన సామాన్లు మనమే తయారు చేసుకుందాం, మనమే కొనుక్కుందాం అని మోడీ సారు గట్టిగా చెప్తుండు. ఇగో గిట్లనే ఏపీ ఖాదీ సంత పెట్టిర్రట. మరి ఆ కథ ఏందో చూసేద్దాం పారి. వాన్ని వీన్ని అడుక్కునుడేంది, గా అమెరికాకు అక్కడికిక్కడ పంపించేదేంది. మన సామాన్లు మనకు మనమే అమ్ముకుందాం, మనోళ్ళు తయారు చేసిన సామాన్లనే కొనుక్కుందాం అన్నట్టు పువ్వు పార్టీ వాళ్ళు కొత్త ఇగురవే చేసిండ్రు. ఏపీలో పండుగ నాడు అన్ని జిల్లాల్లో ఖాదీ సంత చాలు చేసిండ్రు. ఇట్లనే విజయవాడలో పెట్టిన ఖాదీ సంతకు పోయిండు సీఎం చంద్రబాబు సారు. తాను కూడా ఓ చెరక అందుకొని నూలు వడికిండు. ఈ రోజు నాకు ఖాదీ సంత గ్లోబల్ సంతగా ఇండియన్ ప్రోడక్ట్స్కి తయారవుతున్న దాంట్లో అనుమానమే లేదు. ఎక్కడికక్కడ మన సంస్కృతిని గుర్తుపెట్టుకుంటున్నాయి. ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ప్రపంచాన్ని మనం యాచించే పరిస్థితి కాదు, శాసించే పరిస్థితి రావాలి. అదే నిజమైన స్వాతంత్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక అది అట్లుంటే జిల్లాల పోటీ 90 దినాలు నడుస్తాయట ఈ ఖాదీ సంతలు. తీరు ఖాదీ బట్టలు దొరుకుతాయట. పబ్లిక్ అంతా పోయి నచ్చిన బట్టలు కొనుక్కోవచ్చు అన్నట్టు. ఇక అటెనక మీటింగ్ లో కూడా ముచ్చట్లు మంచిగానే నడిచినాయి. మన దగ్గర తయారయ్యే వస్తువులకు గిరాకీ పెరగాలి, బయటి దేశాల నుంచి వచ్చే సామాన్లు కొనకుండా మన దేశంలో తయారయ్యే బట్టలు సామాన్లే కొనాలి అన్నట్టు మాట్లాడిండ్రు లీడర్లు. ఏమైనా పండుగ నాడు దేశానికి పనికొచ్చే కార్యం చాలు చేసిండ్రు. మరి అసలేగా ట్రంప్ మన దేశం మీద పగబట్టినట్టే చేస్తాడు. ఎట్లా పడితే అట్లా పనులు వేస్తుండు. ఇటువంటి యాలల్లా ప్రతిదానికి బయటి దేశాల మీద ఆధారపడకుండా మనకు కావాల్సిన సామాన్లు మనమే తయారు చేసుకొని మన మార్కెట్లనే అమ్ముకునుడు లాభం కదా. ఆ దిక్కు ఆలోచనలు చేయాలి అంటుండ్రు సర్కారు వాళ్ళు. యుద్ధం చేయాలంటే కత్తులు కటార్లే అవసరం లేదు. అప్పుడప్పుడు మన సహనము, సత్యము, అహింసతోని కూడా యుద్ధం చేయొచ్చు, శత్రువులను ఓడించవచ్చు. తెల్లోళ్ళ మీద మన గాంధీ తాత అసొంటి పోరాటమే చేసిండు. అందుకే ఈనాటికి జాతి పిత లెక్క గొలుసుకుంటున్నాం అన్నట్టు గాంధీ జయంతి వేడుకలు ఎట్లెట్లా చేసిర్రో ఒక్కసారి చూసేద్దాం పారి. కొట్టకుండా తిట్టకుండా తెల్లోళ్లకు సల్ల చెమటలు పట్టించిండు గాంధీ తాత. సత్యము, అహింస అనే ఆయుధాలతోని ఆజాది కొరకు లడాయి చేసిండు. అందుకే ఆ మహాత్ముని జయంతిని మనం అంత ఘనంగా చేసుకుంటూ వస్తున్నాం. ఢిల్లీలో ఉన్న రాజ్ఘాట్ల ప్రధానమంత్రి మోదీ సారు, రాష్ట్రపతి ముర్ము మేడం, తతిమ లీడర్ సాబులందరూ గాంధీ తాత సమాధి కాడ పూల గుత్తులు, పూల దండలు ఉంచి నివాళులు తెలిపిండ్రు. ఆయన చూపించిన బాటలనే నడవాలి, సత్యం ధర్మాన్ని నమ్ముకోవాలి అన్నట్టు ముచ్చట్లు చెప్పిండ్రు. అంతేకాదు మన దేశానికి 2వ ప్రధానమంత్రిగా చేసిన లాల్ బహదూర్ శాస్త్రి సారుకు కూడా నివాళులు ఘనంగా తెలిపిండ్రు లీడర్లు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని తీసుకొచ్చింది లాల్ బహదూర్ సారే. దేశాన్ని ముంగటికి నడిపించిన గొప్ప నాయకుడు అన్నట్టు మాట్లాడినరు అందరూ. ఇక అదట్లుంటే మన దిక్కు సీఎం రేవంత్ సారు, గవర్నర్ జిష్ణుదేవ్ సారు, మిగిలిన షెయి పార్టీ లీడర్లంతా కలిసి లంగరౌజులున్న బాబు ఘాటుకు పోయిండ్రు.
మహాత్మునికి నివాళులు తెలిపినాక అక్కడనే జరిసేపు కూసుండ్రు. ఏపీలో కూడా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా చేసిండ్రు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారు నివాళులు తెలిపిండు. ఊర్ల పొంటి వెలిసిన గాంధీజీ విగ్రహాల కాడ దండలేసి ప్రతి ఒక్కళ్ళు ఆ మహాత్ముడు దేశం కోసం చేసిన గొప్ప గొప్ప ఉద్యమాలు, ఆయన చేసిన సేవ ఎసోంటిదో యాదికి చేసుకున్నారు. ఒక్క మన దేశంలోనే కాదు, దునియా అంతటా గాంధీ జయంతిని ఘనంగా చేసుకుండ్రు. పోయిర్రు, రాజ్యాలు పోయినాయి అని అంటుంటారు. రాజ్యాలు పోయిన మాట కరంగానే గాని రాజులు మాత్రం ఇంకా ఉన్నారు. వాళ్ళ వైభవం ఇంకా నడుస్తున్నది. ఇక చూడరు మీరే, మైసూరు రాజు కోటల దసరా పండుగ సంబరాలు ఎంత ఘనంగా చేసిర్రు. దసరా పండుగను దేశం అంతటా గట్టిగా చెప్పుకునేటట్టే చేసుకుంటారు కానీ అన్ని దిక్కుల కంటే ఎక్కువ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మైసూరులో ఘనంగా చేస్తుంటారు. దసరా అంటే చాలు చాలా దిక్కులకేంచి జనాలు మైసూరు పోతుంటారు. అక్కడ సర్కారోళ్ళు చేసే సంబురాలు కాదు, మైసూరు రాజు చేసే సంబురాలు మస్తు జోరుగుంటాయి. చూడరే, పెద్ద పెద్ద ఏనుగులకు పేయి మీద రంగురంగుల ముగ్గులు వేసిండ్రు. దసరా సంబురాలు అంటే చాలు గా ఏనుగులు కూడా మస్తు ఖుషి అవుతుంటాయి. ఈసారి కూడా ఏనుగులతో తీసే జంబూ సవారీని చూడనికే లక్షల మంది మైసూరుకు పోయిండ్రు. ఇదొకటే కాదు, జెట్టు విమానాలతోని మొగుల మీద గిరికీలు కూడా కొట్టించిండ్రు. ఇక ఉత్తప్పుడు అందరి లెక్కనే ఉంటాడు గాని దసరాకు అచ్చం మన వెనకటి రాజులు ఎట్లయితే ఉంటుండేనో గట్లనే కత్తిగీట పట్టుకొని అన్ని తీర్ల సొమ్ములు వేసుకొని తయారైతాడు మైసూరు రాజు. అబ్బో, ఆయన వైభవం చిన్నగా ఉండదు పోయినరే. ఇక అది అట్లుంటే ఈసారి ఏపీలో సుత మైసూరుతోని పోటీ పడ్డట్టే చేసిండ్రు దసరా ఉత్సవాలు. విజయవాడ ఉత్సవ్ పేరుతోని 10 దినాల సంది తీరొక్క తీర్ల సంబరాలు చేసిండ్రు. ఆఖరి నాడు విజయవాడలో ఉన్న ఇందిరాగాంధీ స్టేడియం కానుంచి బెంచ్ సర్కిల్ దాకా ఊరేగింపు తీసిండ్రు. గిన్నీస్ బుక్కులకి ఎక్కే యుగురం చేసిండ్రు. పెద్ద పెద్ద లీడర్లంతా సంబరాలకు పోయిండ్రు. మొత్తానికి దసరా అంటే మైసూరే కాదు, ఇప్పటి సంది విజయవాడ కూడా యాదికి రావాలి అందరికీ అన్నట్టే చేసిండ్రు. వానాకాలం ఒడిచినట్టే. ఇక చలికాలంతో ఏగాలనుకుంటుంటే అప్పుడే పోతానా నేను అని మళ్ళొచ్చిండు వానదేవుడు. తాపకోసారి చిటుకు పుటుకు చినుకులు ఉరిపిస్తూనే ఉన్నాడు. జర్రసేపు ఎండగొడుతుంది, జర్రసేపేమో చలి పెడుతుంది, అంతలే వాన పడుతుంది. పండుగ పూట కూడా పొట్టు పొట్టు కొట్టిండు. మరి ఇక ఏం కథ ఎట్లెట్లా ఒక్కసారి అరుసుకోవాలి కదా. ఆ వాన ముచ్చట్లేంటియో చూడుర్రి. తెలంగాణలో వత్తునా పోదునా అన్నట్టే మబ్బు పట్టి ఉన్నది కానీ అటు ఏపీలో మాత్రం ఇయ్యర మయ్యర దాంచుతున్నాయి వానలు. ఏం కొట్టుడు రోడ్లన్నీ వాగులైనాయి. గా బంగాళాఖాతంలో ఎవరో ఏలు పెట్టి తిప్పినట్టే వాయుగుండం గిర్ర తిరుగుతాందట. అది చేయబట్టి అంత ఆగమాగం అవుతుంది. శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఉండే పబ్లిక్ అంతా పైలంగా ఉండాలని చెప్పిండ్రు ఆఫీసర్లు. నెరి విశాఖపట్నంలోనైతే ఈదురు గాలులు గత్తర లేపినాయి పోయినరే. గాలి దాబాయించి కొట్టడాలకు బాటెంట పోయే బండ్ల మీదనే చెట్లు కూలిపడ్డాయి. 60-70 కిలోమీటర్ల రూబడితోని వీసినాయి గాలులు. ఛత్రీలు పట్టుకొని పోతున్న పబ్లిక్ ఓ కొడుకో ఎగిరిపోతామా ఏంది అన్నట్టే బుగులు పట్టిండ్రు. చేతుల పట్టుకున్న ఛత్తీర్లు ఉల్టా పుల్టా అయినాయి. ఎటు చూసినా రోడ్ల మీద చెట్లు కూలిపడ్డాయి, కరెంటు స్తంభాలు కూలిపడ్డాయి. పండుగ పూటల్లో పెద్ద పరిశానే వచ్చి పడ్డది పోండ్రి జనాలకు. ఉత్తరాంధ్రలో ఇంకా కూడా వానల మోక గట్టిగున్నదట. ఎక్కడోళ్ళు అక్కడనే ఉండాలి, వంపు జాగలలో ఉండే పబ్లిక్ ఇంగింత పైలంగా ఉండాలి అన్నట్టు చెప్పిండ్రు. అటు చేపలు పట్టనికే సముద్రంలోకి పోవద్దని కూడా హెచ్చరికలు చేసిండ్రు. శ్రీకాకుళం జిల్లా పలాసలనైతే మొగులకు తూటు పడ్డట్టే ఉరుత్తాంది వాన. ఎవ్వలకి ఎటువంటి తిప్పల కాకుండా చూడాలని సర్కారోళ్ళు ఆఫీసర్లను హుషారు చేసిండ్రు. కానీ ఎవల జాగ్రత్తలో వాళ్ళు ఉండుర్రే. అదృష్టవంతుడిని చెడగొట్టేటోడు లేడు, భ్రష్టుని బాగుపరిచేటోడు లేడు అంటుంటారు. ఎందుకంటే అదృష్టం కూడా దరిద్రం పట్టినట్టే పడుతుంటుంది కొంతమందికి. వాళ్ళు పట్టుకున్నదల్లా బంగారం అవుతుంటుంది. అంతెందుకు ఇగో గీసారి ముచ్చటనే చూడరా అదుర్రి ఎట్లున్నదో. అదృష్టం ఉంటే చెయ్యి జారిపోయేది కూడా చేతికి వస్తుంది. అవునంటే ఇప్పుడు బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు కదా నితీష్ కుమార్ సారు, 20 ఏండ్లు సీఎం కుర్చీలో ఊకుండు. కానీ ఇచ్చంతరం ఏంటిదంటే సారుకి 20 ఏండ్లలో ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా గెలిచింది లేదు, ఏ ఎలక్షన్లలో పోటీ చేసింది లేదు. కానీ ముఖ్యమంత్రి అయితే అయ్యిండు. అప్పుడు ఎప్పుడో 77ల 80ల 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిండట. 1985 తర్వాత ఇప్పటిదాకా అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీ చేయలేదట పెద్ద మనిషి. అయితే ఎంపీ ఎలక్షన్లలో మాత్రం 6 సార్లు పోటీ చేస్తే 6 సార్లు గెలిచిండు. 2004 తర్వాత ఇక ఎంపీ ఎలక్షన్ల జోలికి కూడా పోలేదు. మరి ఇక 20 ఏండ్ల సంది ఎలక్షన్లలో పోటీ చేయకుండానే ముఖ్యమంత్రి ఎట్లయితుండబ్బా అనుకుంటారా? నామినేటెడ్ ఎమ్మెల్సీగా సీటు తెచ్చుకొని అట్లా సీఎం అవుతున్నాడట. అంటే అలికి పూసిన కాడ గువ్వ గుడ్డు పెట్టినట్ట అన్నట్టు.
ఇప్పుడు మళ్ళోసారి పువ్వు పార్టీ వాళ్ళతో పొత్తు పెట్టుకొని వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో జేడీయూ పార్టీని పోటీ చేయించి మళ్ళా తానే సీఎం కావాలని చూస్తుండు. ఇంకో దిక్కు అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీ చేయనికనే బూగులు పడుతున్నాడు. ఆయనేం మనిషో అని సింపి పోతుండ్రట ఎగస్ పార్టీ వాళ్ళు. మరి ఇక ఏమవుతుందేమో కానీ 20 ఏండ్ల సంధి ఎలక్షన్లలో పోటీ చేయకుండానే ముఖ్యమంత్రి అవుతున్నాడు అంటేనే గమ్మతున్నది కదా అనుకుంటారు ఇప్పుడు జనాలు. చలో మరి ఇవన్నమాట ఇయాల్టి పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.